హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో యమ్మీగా దబ్బా అండ్ బోటి కూర ఎలా కుక్ చేసుకోవాలి విత్ క్లీనింగ్ ప్రాసెస్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రిషి ముచ్చట్లు. ముందుగా బోటి అండ్ దబ్బా క్లీనింగ్ ప్రాసెస్ చూసేద్దామండి. ఫస్ట్ అయితే వాటర్ పెట్టుకున్నాను అండ్ పసుపు కొంచెం సాల్ట్ వేసేసి నేను ఒకటి ఏమో బోటి క్లీనింగ్కి అండ్ ఇంకొకటి దబ్బాకి పెట్టుకున్నా. దబ్బాని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని రోలింగ్ అవుతున్నప్పుడు వాటర్ అందులో వేసేసేయాలి. కొంచెం బబుల్స్ వస్తే లో ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని అలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి బ్లాక్గా వచ్చేసిన తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసేసి దబ్బా ముక్కల్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వాటర్ చూసారా తెరులుతున్నాయి బాగా. ఇప్పుడు మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి ఆ వాటర్లో మనం బోటీని వేడిగా ఉన్నప్పుడే దాన్ని స్పూన్తో మీకు చూపించిన విధంగా తీసేసుకొని స్పూన్తో కానీ నైఫ్తో కానీ పైన స్కిన్ అంతా రిమూవ్ చేసేసేయాలి. ఒకవేళ వేడి తగ్గితే పైన స్కిన్ రాదండి. సో కొంచెం చేయి కాలినా సరే ఫాస్ట్గా చేసేసుకోవాలి. పైప్స్ మటుకు హాట్ వాటర్లో వేసి పక్కన ఎంతసేపు అయినా పెట్టేయచ్చు. సో ఇలా క్లీన్ చేసేసుకోండి అండ్ మీకు చూపిస్తున్న విధంగా లేయర్స్ కూడా తీసేసుకోండి. తీసేస్తే ఏంటంటే పసరని ఉండదు, కర్రీ చేదవ్వదు అనమాట. మీకు చూపించే విధంగా నేను క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పైప్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్గా అయితే ఇట్లా హాట్ వాటర్లో వేసాం కదా, అవన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నా. రైట్ హ్యాండ్తో ఒకటి పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో ఇంకొక ఎండ్ని లాగాలన్నమాట. ఇలా లాగడం వల్ల లోపల ఉన్న పసరంతా మనకి బయటికి వచ్చేస్తుంది. నేను మళ్ళీ మీకు క్లియర్గా ఇంకొకసారి చూపిస్తున్నానండి. రైట్ హ్యాండ్తో ఒక సైడ్ పట్టుకొని పైప్ని, లెఫ్ట్ హ్యాండ్తో పైప్ని ఇలా లాగితే గనక మీరు లోపల ఉన్న పసరంతా బయటపడుతుంది. చూస్తున్నారా ఎంత పసరు ఉందో అదంతా మనకి ఇట్లా బయటకి పడిపోతుంది అనమాట. సో సెకండ్ టెక్నిక్ వచ్చేసి ఏంటి అంటే, ఈ టెక్నిక్ కనుక మీరు యూజ్ చేస్తే బోటి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా చేసుకొని తింటారు. మీకు చూపించే విధంగా ఏదైనా స్టిక్ తీసుకొని ఇలా గుచ్చి దాన్ని పైప్ నేను చూపించే విధంగా మీరు అంటూ ఉండండి. అంటే ఏంటి అంటే ఈ పైప్ మొత్తము రివర్స్ అయిపోతుంది. సో మీకు అసలు పసరు ఉండే ఛాన్సే ఉండదు. సో ఎవరికైనా ఈ రీజన్తోనే బోటీ తినడానికి ఇష్టపడరు. సో మీరు ఇలా క్లీన్ చేసుకుంటే కనుక బోటీ కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. సో ఈ టెక్నిక్ మీకు నిజంగా నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో, లాస్ట్ వరకు చూడండి రెసిపీని కూడా. అండ్ తర్వాత ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని మనకి హాట్ వాటర్లో వేసేసుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకుంటున్నాను. సో మీకు అసలు పసరు ఉండే ఛాన్సే ఉండదు. మా హస్బెండ్ ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టేస్తున్నారు. సో ఇప్పుడు దబ్బ కూర ఎలా వండాలో మనం ప్రొసీజర్ చూసేద్దాము. ఫస్ట్గా అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, మిర్చి అండ్ పించ్ ఆఫ్ టర్మిక్, సాల్ట్ అండ్ ఇందాక స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ దబ్బ ముక్కల్ని వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి వాటర్ వేయాలి. అండ్ వాటర్ నాకు ఆల్రెడీ చూసారు ఇంకిపోయింది. సో కొత్తిమీర వేసి ఫినిషింగ్ చేసుకున్న దబ్బ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బోటి కర్రీ, ఇందాక కట్ చేసిన పీసెస్ని కుక్కర్లో మళ్ళీ నేను కొంచెం పసుపు వేసి వాటర్ వేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మళ్ళీ ఉడికించానండి. ఏమైనా పసరు ఉన్నా ఏమున్నా సరే పోతుందనమాట. సో వాటర్ అన్నది మళ్ళీ స్ట్రెయిన్ చేసేసాను. సో మనకు అసలు పసరు ఉండే ఛాన్సే ఉండదు, కర్రీ కూడా చేదవ్వదు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను స్ట్రెయిన్ చేసి పక్కన స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఇప్పుడు మనము ఆయిల్ని ఒక 5 టేబుల్ స్పూన్ వేసి బాగా మరిగిన తర్వాత ఆనియన్స్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను అండ్ గ్రీన్ మిర్చి వేసుకున్నాను. కొంచెం అది ఫ్రై అయిన తర్వాత పించ్ ఆఫ్ టర్మరిక్ అండ్ సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అండ్ కొంచెం వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను 1 టీ స్పూన్. ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. సో ఇప్పుడు మనం 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మీరు స్పైసీ ఇంకా ఎక్కువ తింటే 2 టీ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ గరం మసాలా 1 టీ స్పూన్ వేసాను. అండ్ కుక్కర్లో ఇందాక విజిల్స్ వేయించాను కదా, ఆ బోటీని కూడా పీసెస్ వేసేసాయి, వాటర్ వేసాను అనమాట. జస్ట్ బోటీ మనకి మునిగేంత వరకు వేసుకుంటే వాటర్ సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించిన తర్వాత ఒక ఉడికి తెరులుతున్నప్పుడు చింతపండు అయితే నేను నానబెట్టుకున్నానండి. సో చింతపండు పులుపు వేస్తున్నాను. ఇక్కడ ఆప్షనల్ మామిడికాయ వేసుకోవచ్చు, ఏమైనా మీరు రిప్లేస్ చేసుకొని వేసుకోవచ్చు. చింతపండు ప్లేస్లో ఆ కాంబినేషన్ వేసుకొని ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ తేలితే కర్రీ రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర వేసుకొని నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. చూస్తున్నారా, యమ్మీ బోటీ అండ్ దబ్బా కూర రెడీ అయిపోయింది. మా హస్బెండ్కి పెడుతున్నాను, తన టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు. ఇప్పుడు ఫ్రెష్ మీట్ మేము ఎక్కడ పర్చేస్ చేస్తామన్నది షార్ట్ కూడా పెట్టానండి, అది ఖచ్చితంగా చూడండి. ప్లీజ్ లైక్, షేర్ ద వీడియో. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.